పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని లేని పక్షంలో రానున్న కాలంలో మానవ జీవరాశులు మరింత ప్రమాదంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు పర్యావరణవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాకినాడ ప్రాంతంలోని కోరంగిలో ఉన్న మడ అడవిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ శాఖ, అటవీ శాఖలు ఎంతో కృషి చేస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి పర్యావరణంను ఆస్వాదించి ఏ విధంగా రక్షించుకోవాలో తెలుసుకోవాలని భరణి సూచించారు. పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ నదులు వెళ్లి సముద్రంలో కలిసిన చోటనే మడ చెట్టు జీవిస్తుందని, అందువల్ల మడ అడవులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఎక్కువగా కార్బన్ తీసుకుని ఆక్సిజన్ను విడుదల చేసి ప్రజలకెంతో మేలు చేస్తుందన్నారు. ప్రకృతిని పరిరక్షించుకోవాలని, చెట్టు, నీరు నిరంతరం కాపాడుకోవాలని బొలిశెట్టి కోరారు. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. నేషనల్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ చిలుకూరి రామ్కుమార్ మాట్లాడుతూ కాకినాడలో కోన ప్రాంత ఏరియాలో పచ్చదనం చాలా తక్కువ ఉందని, దానిపై దృష్టి పెట్టి అక్కడ పర్యావరణానికి కాపాడాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, ఎస్టీఎఫ్ఓ టి అనుష, ఎఫ్ఆర్ఓ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, పెసంగి ఆదినారాయణ, పిల్లారిశెట్టి రాజేశ్వరి, దుగ్గన బాబ్జీ, డాక్టర్ కిరణ్, ఆకుల శ్రీనివాస్, ఆట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్లాన్స్ యూర్ సీయింగ్, ఇదన్నీ చూడండి, థింక్ అబౌట్ దెమ్. ఎప్పుడు కూడా మనం గురించే కాదా ఆలోచిస్తున్నాము, కొద్దిగా వాటిని గురించి కూడా ఆలోచిస్తాం ఈరోజు. రైట్, వీ విల్ థింక్ ఆఫ్ దెమ్. దీనికి ఏముంది, హౌ ఆర్ దే ప్రొటెక్టింగ్ అస్, ఆ నేచర్లో ఏమి డిజైన్ ఉంది, మ్యాంగ్రోవ్లో రూట్ ఎందుకు బైక్లో ఉంది, మ్యాంగ్రోవ్లో రూట్ ఎందుకు బ్రిడ్జ్ లాగా ఉంది, ఇది అన్నీ ఆలోచించండి. మీకు గూగుల్ అనేది ఇప్పుడు చేతిలో ఉంది అందరికీ, నేను అందరు చెప్పాల్సిన అవసరమే లేదు. యూ విల్ లెర్న్ లాట్స్. ఒక్కసారి మీరు నాలెడ్జ్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్ అక్యుములేట్ చేసుకుంటే యూ విల్ డెవలప్ అ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. మీకు ఆ ఇష్టం అనేది వచ్చేస్తుంది అడవి పైన ఆటోమేటిక్లీ. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్ మీరు ఎలాంటి వరల్డ్లో ఉండాలి అనేది మీరే డిసైడ్ చేయగలుగుతారు. ఓకే, హోప్ఫుల్లీ నాలాగా మన జనరేషన్, నాకు ముందున్న జనరేషన్ కూడా ఈ పిల్లలకి ఒక మంచి ఉండడానికి ఒక సేఫ్ ప్లేస్, మనం ఏదేది హ్యాపీనెస్ ఈ ఎన్విరాన్మెంట్లో ఆశించాం అది అన్ని కూడా వాళ్ళకు కూడా ఉండాలి అనుకుని దానికి మనం ఏం యాక్టివిటీస్ చేయాలో అది అన్ని చేస్తామని కోరుకుంటున్నాం. నిన్న భరణి మేడం గారితో మాట్లాడి గత సంవత్సరంగా చేసింది, అలాగే మన రేంజర్ గారు వరప్రసాద్ గారితో మాట్లాడే సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్న పనులు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు. రోజు న్యూస్ పేపర్లో ఎక్కడ ఇది కనపడటంలా. అసలు యాక్చువల్గా ఇది న్యూస్ పేపర్లో, ప్రపంచ న్యూస్ పేపర్లో వేయాల్సింది కోరంగి మడ మొక్కల్ని పలానా విలేజ్ వాళ్ళు, పలానా కమిటీ వాళ్ళు ఇలాగ తోవలు తవ్వి, కాలువలు తవ్వి మడ ఎదుగుదలకి దోహదం చేశారని చెప్పి వాళ్ళందరికీ అవార్డు ఇవ్వాలి, ప్రపంచ స్థాయి అవార్డులు ఇవ్వాలి. వాళ్ళకి చిన్నవాళ్ళు కాదు, చేసిన సాయం చిన్నది కాదు. ఇవాళ కాకినాడలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఇక్కడ మడ మొక్కలు బాగుండబట్టి. కాబట్టి ఇటువంటి సంపదను రక్షిస్తున్న మీరందరూ కూడా దేశ రక్షణకు ఎలాగైతే బట్టలు ఆఫీసర్లు అవుతారో నాకు తెలియదు. నేను ఎందుకు వస్తానంటే మీరు ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లల్లా కనబడతారు. కొద్ది రోజుల్లోనే మీరు ఏదో డిగ్రీ చదివి ఆ తర్వాత సివిల్స్కి వెళ్ళి మీలో ఐఏఎస్లు, ఐపీఎస్లు వస్తారు. కాబట్టి యంగ్స్టర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మై మీటింగ్. నేను ఎప్పుడైతే